హలో, వెల్కమ్ డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్. నా ఛానల్ పేరు సుజాత కటకం కిచెన్. నేను వచ్చేసి రోజు రా ఫుడ్లు, స్టీమ్ ఫుడ్లు, హెల్తీ ఫుడ్, ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండాలని అన్ని హెల్తీ ఫుడ్ చూపిస్తుంటానండి. దాంతో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చూపించే దాంతో మీకు ఏ అనారోగ్యం కూడా రాదండి. వచ్చినా కూడా వెళ్ళిపోతాయండి. ఇట్లాంటి ఫుడ్ కానీ, ఇట్లాంటి జ్యూసులు కానీ, ఇవన్నీ ఇట్లాంటివి తింటుంటే మీకు చాలా జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి అవుతుంది, బీపీ షుగర్లు కూడా కంట్రోల్ అవుతాయి. చాలా వెరైటీ, ఎన్ని కొత్త కొత్త జబ్బులు రోగాలు వస్తున్నాయి కదా, అవన్నీ కూడా తగ్గించుకోవచ్చు ఫుడ్ లోపల. ఫుడ్ ఏం చేస్తుంది అనే టాపికే నాది. న్యాచురల్ వంటలు, న్యాచురల్ మొత్తము మిల్లెట్స్ కానీ, రా ఫుడ్ కానీ, స్టీమ్ ఫుడ్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ప్రతి దానికి ఈవెన్ మనకు ఇందులో బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మీరు రోజు చూసుకోండి, చేసుకోండి. అందుకోసమే వీడియోలు పెడుతున్నాను, చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు, ఇడ్లీలు, పూరీలు కొంచెం మానేసుకోండి. కొంచెం పెద్ద ఏజ్ వచ్చాక మీకు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏవో ఒక నొప్పులు వస్తుంటాయి కదా. దాని నుంచి దూరంగా ఉండాలంటే కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పిల్లలకు కూడా కేర్ తీసుకుంటే ఇప్పటి నుంచే మనకు చాలా బాగుంటుందండి. వాళ్ళకు కూడా పెట్టవచ్చు ఈ ఫుడ్ అన్నీ. ఇవన్నీ ఫ్రూట్స్ అండి, ఓన్లీ ఫ్రూట్స్, మిక్స్ వెజిటబుల్ ఫ్రూట్స్, ఇట్లా బనానా, ఆరెంజు, మస్క్ మిలను, ఇట్లా డేట్స్, అన్నీ పుచ్చకాయ గింజలు, ఇవన్నీ మనకి అన్ని సీడ్స్ దొరుకుతాయి కదా, చిన్న చిన్న సీడ్స్, రకరకాల వెరైటీలు, ఇవన్నీ కలిపి ఇలా వేసానండి నేను. ఇవి చియా సీడ్స్ కూడా నానబెట్టి ఇలా దీంట్లో కలుపుకున్నానండి. దీంట్లో షుగర్ కానీ, బెల్లం కానీ నేను అసలు ఏది కూడా యాడ్ చేయలేదండి. మామూలుగా ఇలాగే తినేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు అరిగిపోతుంది కూడా తొందరగా 2 గంటల లోపల. ఇది వచ్చేసి జామాకు కషాయం అండి. ఇందులో జామాకులో కొంచెం పుదీనా, జామాకు మరిగిన తర్వాత తర్వాత అల్లము, వెల్లుల్లి, ఒక వెల్లుల్లి, చిన్న ముక్క అల్లము, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ కొట్టేసి కచ్చాపక్క మరగబెట్టి వడబోసానండి. ఇది జామాకు కషాయం ఇవాళ. టుడే స్పెషల్ జామాకు కషాయం అండ్ ఫ్రూట్ సాలడ్ అండి. మీకు నచ్చినట్టయితే కామెంట్స్ పెట్టండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు లైక్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ మరి.